చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధు అవుతానంది మనీ మనీ అంటే మనీకి సంబంధించిన పాటలు మనకు తెలిసిందే కదా. అందుకే అదెక్కడుంటే అక్కడ గొడవలు జరుగుతూనే ఉంటాయి. చోరీలు, మోసాలు వంటి వాటితో పాటు పలు నమ్మలేని నిజాలు దాని చుట్టూ అల్లుకొని కనిపిస్తుంటాయి. కరీంనగర్లో ఒక కేసు విషయంలో సరిగ్గా ఇలాంటి వ్యవహారాలే వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆ మొత్తం ఎంత? దొంగ దొరికాక పట్టుబట్టదెంత? ఒకసారి చూసేద్దాం. కరీంనగర్లో సంచలనం సృష్టించిన ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లో భారీ చోరీ కేసును చాకచక్యంగా ఛేదించారు కరీంనగర్ పోలీసులు. అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఏకంగా 26 లక్షల రూపాయల హాట్ క్యాష్ ని కాజేసిన ఘరానా మోసగాడిని అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఏక్లాస్పూర్ గ్రామానికి చెందిన శంకర్ లాల్ ని అదుపులోకి తీసుకున్నారు. శంకర్ లాల్ నుంచి 17.60 లక్షల రూపాయలతో పాటు నేరానికి వాడిన ఒక స్విఫ్ట్ కారు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్లో చోరీ జరిగినప్పటికీ పోలీసులకు కంప్లైంట్ చేయడంలో లేట్ జరిగింది. ఈ కోణంలోనూ విచారించడంతో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతున్నాయి. బాధితుడైన ఫారెస్ట్ ఆఫీసర్ భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మ్యాటర్ తెలిస్తే ఎక్కడ ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతింటుందో అన్న భయంతోనే విషయం దాచినట్లు గుర్తించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకుంది, ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశంపైన ఎంక్వైరీ చేశారు పోలీసులు. అయితే ఇది భూమి అమ్మగా వచ్చిన డబ్బుగా చెబుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఆ మొత్తం తాము ఇంట్లోని బాత్రూంలో దాచినట్లు చెబుతున్నారు. ఈ విషయం గుర్తించిన నిందితుడు చోరీ చేసినట్లు గుర్తించారు. ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఇంత డబ్బు ఇంటిలో పెట్టడం అది కూడా కరెక్ట్ కాదు. ఆ టైప్ ఆఫ్ ఇల్లులో పెడితే చాలా మందికి డౌట్ రాదు, దొంగలు కూడా డౌట్ రాదు. కానీ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటాయి. ప్లస్ డిలే కూడా ఉంది కాబట్టి మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకదు, ఎందుకంటే 1 month దాటింది కాబట్టి. సో వీ హ్యావ్ టు రిలై ఆన్ అక్యూజ్ కన్ఫెషన్ అండ్ రికవరీ ఉంది. ఈ కేసులో రేష్మ అనే మరో నిందితురాలు కూడా ఉంది. ఈమె ప్రస్తుతం పరారీలో ఉంది. త్వరలోనే రేష్మను కూడా అరెస్ట్ చేస్తామన్నారు పోలీసులు. ఇది కేవలం భూమి అమ్మిన సొమ్మ లేక మరేదైనా కారణముందా అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు.